భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. అందరికి శనార్థులు. బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ. పూల పండుగ అంటే ఎందుకంటారా అంటే ఈ బతుకమ్మను మన తెలంగాణ వాళ్ళు పూలనే అమ్మవారిగా కొలిచేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడు దేవుని పువ్వులతోటి కొలుస్తాం, కానీ ఈ పండుగ పూలనే పూజ చేస్తాం. అసలు అద్భుతమైన బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతిలో ఒక గొప్ప ఇట్లా గొప్ప విషయం అంటారు కదా, మన తెలంగాణకే ఉన్నది ఈ పూలను కొలిచే పండుగ కూడా. ఈ పండుగకు ఇట్లా మెల్లగా బతుకమ్మలాడదామని అటు ఇటు తిరుగుతున్నా. నేను తిరుగుతుంటే బంతిషేను కనబడ్డది. దబదబ ఉరికొచ్చిన లోపటికి. బంతిషేను చూడండి అమ్మ, ముద్దు ఉన్నాయి బంతి పూలు. చిటిచిటిగా కొన్ని ఉన్నాయి, పెరిగినాయి కొన్ని ఉన్నాయి, పెరగని కొన్ని ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగకించి షురి వేస్తే బంతిపూలు బతుకమ్మకు, దేవి నవరాత్రులకు, దసరాకు, అటెనక దీవుల దాకా వస్తూనే ఉంటాయి. ఈ బంతిపూలు అన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. బతుకమ్మకి నేను కూడా దింపకపోదామా అంటే మెల్లగా వచ్చిన బంతి చేనోళ్ళు ఉన్నారు. అన్న నమస్తే, బాగున్నావా? అన్న బాగున్నావా అన్న? ఎంత జాగాలు ఉన్నాయి అన్న ఇవన్నీ మొత్తము బంతి చేను? 3 ఎకరాలలో లేచినాం మేడం. 3 ఎకరాలలో లేచిన. మస్తు వాన పడుతున్నది. ఇవి పూలన్నీ కొంచెం ఇట్లా వంగిపోతున్నాయి కదా అన్న. వాటర్ నిలిచినాయి మేడం. పూల వాటర్ నిలిచి ఖరాబ్ అయిపోయినాయి. రోజు విపరీతంగా వర్షం పడుతున్నది. మామూలుగా బంతి చెట్టుకి అసలు ఎక్క నీళ్ళు అవసరమే లేదు, ఏం లేదు, కానీ ఇక వర్షం పట్టు అయిన పువ్వు ఖరాబ్ అవుతుంది కదా మేడం. వాటర్ పడి ఖరాబ్ అవుతుంది అన్న. ఈ బంతి చెట్టు ఇప్పుడు ఇన్ని 3 ఎకరాలలో వేసినావు, పెట్టుబడి ఎంత పడి ఉండొచ్చు? 1,50,000 అయింది మేడం. 4 రూపాయలకు ఒక మొక్కగా మేడం. ఒక్క మొక్క వచ్చేసి 4 రూపాయలకు కొనుక్కొచ్చినాం. అట్లా 4 రూపాయలకు ఒక మొక్క వచ్చిండ్రంట. ఇప్పుడు మొత్తం ఎన్ని మొక్కలు పెట్టిండ్రు మీరు? 25,000 మొక్కలు పెట్టాం. 20 అన్న. ఈ ఎర్రబంతి పచ్చబంతి రెండు రకాలు పెట్టాం మేడం. ఏ దానికి ఎక్కువ ధర ఉంటుంది? సేమ్ ఉంటుంది. ఇక ఇది ఎక్కువ తక్కువ ఏముండదు. 2 కలిపి ఉంటేనే 2 కలిపి తీసుకుంటారు. ఈ ఎర్రది కావాలి అది కావాలి 2 మిక్సీ ఇస్తేనే తీసుకుంటారు. అట్లా ఏ దండ వేడిసినా కూడా 2 మిక్సీ చేస్తారు కదా మేడం. అదైతే కరెక్ట్. ఇప్పుడు బతుకమ్మ వేరవాలన్నా కూడా 2 రకాలు కావాలి. 2 రకాలు కావాలి. ఒక రకం పెడతారు, ఎర్ర ఒక రకం పెడతారు అన్న. మరి మీ ఇది ఏ ఊర్ల కిందకి వస్తుంది? చౌదరిపల్లి మేడం. చౌదరిపల్లి, యాచారం మండల్, చౌదరిపల్లి విలేజ్. యాచారం మండలు, చౌదరిపల్లి విలేజ్ అన్న. ఇదంతా చేస్తున్నారు కదా, మళ్ళీ కూలోళ్ళకి గిట్ల బాగానే పడతాయి కదా? కూలోళ్ళకి తెంపినందుకు 500 ఇవ్వాలి రోజుకు. దినాము తెంపినందుకు 500 ఇవ్వాలంట కూలోళ్ళకు. ఇప్పటివరకు ఏమన్నా అమ్మినరా? ఇప్పుడే కొద్దిగా అమ్మినాం మేడం. నిన్న మొన్న ఒక 4-5 క్వింటాలు అమ్మినాం. మొన్న బతుకమ్మకు సద్దుల బతుకమ్మ అది కాదు, ఎంగిలి పూల బతుకమ్మకు అమ్మినాం. మళ్ళీ పెద్దగా అయితే ఉండొచ్చునా? అయితే రోజు ఇది మొగ్గొచ్చిన కాడికెంచి ఇట్లా చిన్న పువ్వు కాడికెంచి ఇంత పెద్దగా అయ్యేసరికి ఎంత పడుతుంది? 25 రోజులు పడుతుంది మేడం. 25 రోజులు. ఇప్పుడు మనకు బతుకమ్మ పండుగకి వెళ్తాయి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అంత పూత అంత వచ్చిన తర్వాత? ల్యాండ్ మా సారథి మేడం, మనది కాదు. గజం గోవర్ధన్ అని పద్మశాలి, ఆ సారథి ల్యాండ్ నేను చేస్తా. నువ్వు కౌలు తీసుకున్నావు అంటే సారథి ల్యాండ్, మేము పని చేస్తాం ఇలా అంతే. అట్లా ల్యాండ్ నాది ఏం కాదు. ల్యాండ్ కాదు నాది కాదు. 3 ఎకరాలలో కౌలు లెక్క చేసుకున్నట్టే. ఆ సారథి ల్యాండ్ ఇంత మంచిగా వచ్చింది, కానీ వానలు పడుతున్నాయి విపరీతంగా మేడం. వానలు పడి ఖరాబ్ అయింది ఈసారి. పోయినసారి మంచిగా ఉండే బెనిఫిట్, కానీ ఈసారి చాలా ఈ వానలు పడి పువ్వు అంతా ఖరాబ్ అయిపోయింది. రేట్ ఎట్లున్నదన్న? మరి మామూలుగా బయట హైదరాబాద్ లో అయితే 100 రూపాయల కిలో అమ్మిన. అంటే మేము 80, 70, 90 అట్లా అమ్ముతున్నాం రోడ్డు మీద. 70, 90 రోడ్డు మీద అయితే 80, 70, 90 వాడు క్వింటల్ కావాలని అంటే 7,000, 8,000 చూసి చేయాలిగా మేడం. మనం కూడా వాళ్ళు పోసుకపోయేటోళ్ళు ఉంటారు కదా మేడం, బయటకు పోయి వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు 10-20 రూపాయలు బెనిఫిట్ చూసుకుంది. ఇంత దూరం వచ్చి మరి కష్టానికి కావాలి కదన్న వాళ్ళకి. ఇట్లా మొత్తానికి అయితే 80-90 రూపాయల దాకా వీళ్ళు రోడ్డు మీద పోసి అమ్ముతున్నారు. హైదరాబాద్ లో 100, 120, 150 దాకా పోతున్నారు. 200 అమ్మిరు మేడం మొన్న. ఎంగిలి పూల బతుకమ్మ పోగానే పిరవా అంటే పిరముండే. మరి ఇది వేసినామన్నా అది వెయ్యద్దా? ఇట్లా సీతమ్మ జడ కూర్చున్న పువ్వు వేసినాం మేడం. అది కూడా ఉన్నది. ఉన్నదా? ఎంకకున్నది అది కూడా. ఒక 10 గుంటలలో అది కూడా వేసినాం. ఉన్నది అది కూడా. అలా కూడా ఓ సీతమ్మ జడ పువ్వు గిట్లున్నదంట. దాన్ని పట్టుకుచ్చుల పువ్వు అంటారు కొంతమంది, సీతమ్మ జడ పువ్వు అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏమో వెలివేటి పువ్వు అంటారు.
దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ బంతి ఉన్నంత ముద్దుగా, బంతి ఉన్నంత గట్టిగా, బంతి ఉన్నంత ఏమంటారు దర్జాగా 4 రోజులు ఎక్కొద్దులైనా కూడా నిలబడే అంత దమ్ము బంతికే ఉంటుంది. అందుకనే బంతి పువ్వు మొదలు నిలబడుతుంది. ఏ పండుగైనా తోరణం కట్టాలంటే మొదలు బంతికే రావాలి. కాబట్టి బంతి చేనులు అన్నీ మంచిగా అనిపించినాయి. బతుకమ్మ పండుగ వస్తుంది, బంతి పూలు ఎట్లా పోతున్నాయి బయట అని చూస్తే చాలా పీరమున్నాయి. ఇక్కడికి వచ్చి అడుగుదామంటాను. వస్తే పాపం మా అన్ననేమో 80, 90, 70 ఆఖరికి క్వింటల్ తీసుకుంటే 7,000 ఇస్తాను కూడా అంటున్నాడు. ఏం పేరు అంటివన్నా? కృష్ణ మేడం, నడికూడి కృష్ణ నా పేరు. నడికూడి కృష్ణ అన్న. అరే నడికూడి అని ఒక ట్రైన్ ఉంటుంది. ఉంటది కానీ మాది మా ఇంటి పేరు ట్రైన్. ఆ ట్రైన్ వాళ్ళ పేరే వీళ్ళ ఇంటి పేరు. నడుగుండి ఒకసారి ఆ పట్టుకుచ్చుల పువ్వులకు చూద్దాం. అవతల బందుకు బంతి తోటలో చూసేసి పట్టుకుచ్చుల పువ్వు ఉందా అంటే వచ్చేసరికి ఈడికి చాడు దాకా మొత్తం పట్టుకుచ్చుల పువ్వే. సీతమ్మ వారి జడ పూలు అంటారు ఈ పూలను. ఆ అమ్మవారు పెట్టిందని కొంతమంది ఆ అమ్మవారు జడలు పెట్టుకుంటుండే. అప్పుడు ఇట్లా వేణీలు అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ సోకి వెళ్ళింది కదా. అప్పుడు అమ్మవార్లకు దేవుళ్ళకు అంత వేణీలే ఉంటుండే. ఆ వేణీలకు ఈ చెట్లు ఈ పువ్వులు పెట్టుకుందరో ఏమో ఆ అమ్మలు. అందుకనే సీతమ్మ వారి జడ పువ్వులు, సీతమ్మ జడకుచ్చుల పువ్వు అట్లా పేరు వచ్చింది. పట్టు దారము, పట్టు బట్టలు ఎట్లుంటాయి అట్లుంటుంది కాబట్టి దీనికి పట్టు కుచ్చుల పువ్వు. పట్టు కుచ్చులు ఉంటుంది కదా, పట్టు కుచ్చుల పువ్వు అని పేరు. అమ్మ నీ పేరేమడిది? నా పేరు నాగమణి. నాగమణి చెట్లు పెంచుడు కష్టమా, పెంచేయచ్చా? పెంచేసి విత్తులు గుణగిత్తులు లాగా ఉంటాయి మేడం. అవి ఏడ రాలినా మంచిగా మొలుస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకెంచి ఇత్తులు రాలినాయి అనుకో మళ్ళీ ఒక చెట్టు వస్తూనే ఉంటుంది. నారు పోయాలి మేడం, నారు పోయాలి. నారు పోసి లైన్ గా నాటాలి. ఎక్కడెక్కడ డ్రిప్పుకు పెట్టినాం. మంచిగా డ్రిప్కు అంటే డ్రిప్ అంటే తెలుసు నీళ్ళ చుక్కలు ఎక్కడెక్కడ పడుతుంటే ఆడ మంచిగా చెట్లు మొలుస్తూనే ఉంటాయి. అన్న ఇది ఎట్లా పోతున్నది? 150-200 పోతుంది కేజీ. ఇది బరువు దిగుతుందా? బతికుల లెక్క దిగుతుంది, బరువు దిగుతుంది. ఇంకోటి కాడలు ఉంటేనే తీసుకుంటారు మేడం. ఇంత పొడుగు ఇట్లా కాడలు ఉంటేనే తీసుకుంటారు. అవును మరి, ఎందుకంటే కూర్చోనికి బాగుంటది కదా. ఇట్లా ఈడికి అయితే తీసుకోరు. ఇట్లా కాడలు ఉంటేనే తీసుకుంటారు. బతుకమ్మకు కానీ పేర్చనికి మంచిగా ఉంటది. కానీ ఇది ఇట్లా కాడలు ఇంత ఉంటేనే తెంపుకొని తీసుకుంటారు అంట. 150 రూపాయలు ఈడ పొలం కాడ 150 రూపాయలు ఈ అన్నోళ్ళు అమ్ముతున్నారు. బయట 250. 250 ఆడ మార్కెట్ కాడ కొత్త 250 అన్నారు. ఇక నేను తీసుకోలేదు. 250 పెట్టి ఏం తీసుకుంటా అన్న. ఇప్పుడు ఈ పెంచాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఎంత జాగాలు ఉన్నది? ఇదంతా మొత్తం 10 గుంటలలో ఉంది మేడం. 10 గుంటలలో ఉంది. దీనికి ఎంత ఖర్చు వస్తుంది? 20,000 ఖర్చు వచ్చింది నాకు. 20,000 ఖర్చు వచ్చింది. అదంటే పెద్దది, ఎక్కువ జాగా 3 ఎకరాలు కాబట్టి అది చాలా ఖర్చు వచ్చింది. మందులు కొట్టకం పురుగు అంతా ఉంటది కదా మేడం. దీనికి ఏమైనా పురుగు ఉంటది పచ్చ పురుగు ఉంటది కదా మేడం. పురుగు ఉంటది, మందు అడుగు మందులు వేయాలి. ఇదేంది మేడం? నాకు కూడా కనబడ్డది అన్న పురుగు. నేను ఒక్కసారి నువ్వు చేయి, నేను పురుగును చూపిస్తా. అరే ఇట్లనే కనబడ్డది ఇట్లా. ఆవు ఇది ఆకును కొట్టేస్తుంది. ఇగో ఇది చూడండి ముద్దుగా పచ్చ పురుగు. ఆకులు రంధ్రాలు పడుతున్నాయి కదా మేడం. వీటన్నిటికీ కూడా పురుగులు పడతాయి కాబట్టి మందులు కొట్టనికే చేయనికే. అమ్మ నువ్వు బతుకమ్మ పేరుస్తావా? మరా ఆడపిల్లలు ఉన్నారా? నాకు 2 పాపలు, ఒక పాప పెళ్ళయింది. కొడుకులు లేరా? మరి కొడుక బాబు ఈ సంటాడు ఆయన నా కొడుకు ఒక పాప పెళ్ళయింది. ఒక బిడ్డకు పెళ్ళయింది. ఒక బిడ్డ ఏం చదువుతుంది మరి? ఇంకొక ఆమె ఇప్పుడు ఖాళీగానే ఉంది. పెద్ద ఆమె బీఫార్మసీ చేస్తుంది. శ్రీనిధి కాలేజీ బుడ్డైనా 10th ఇప్పుడు. 10వ తరగతి కొడుకు. ఒక బిడ్డకు పెళ్ళయింది. మన్మరాలు 1 సంవత్సరమే అయింది అంటున్నావులే. మంచిగా మన్మరాలు పుట్టినప్పుడు నీకు బతుకమ్మకు మీ పూలే తీసుకుపోయి ఇవి ఇద్దరుగా పిలుస్తాం మేడం. మీకు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తాం. మంచిది, దావత్కు పిలుస్తారంట. నాకు కూడా మన్మరాలు పుట్టినప్పుడు చాలా మనవడు పుట్టినప్పుడు దావత్కి పిలుస్తాం మేడం. మన్మడు కావాలనుకుంటున్నావా? మన్మరాలు అంటే మన ఫస్ట్ మనవడు, సెకండ్ మళ్ళీ మనవడు బాగా. ఆడవిల్లలే లక్ష్మీదేవి మంచిగా. మొత్తానికి ఇప్పుడు ఇదంతా వేసిండ్రు కదమ్మా. ఇది 150కి పోతుంది అంటారు కదా. పండుగ టైంకి వచ్చేసరికి ఇప్పుడు అసలే వానలు ఎక్కువ పడుతున్నాయి. వానలు పడుట్ల దీనికి ఏమన్నా ఇదేం ఖరాబ్ కాదు మేడం. కానీ కాకపోతే ఇలా వాటర్ నిలుస్తాయి కదా మేడం. వాటర్ నిలిచి కుళ్ళిపోతుంది. అరే ఇది పువ్వు అసలు చాలా రోజులున్నా కూడా ఏమి ఖరాబ్ కాదు. కానీ ఇలా నిలబడితే మాత్రము కుళ్ళిపోతుంది అంటున్నారు. ఒక పువ్వు 1 వంక, 2 వంకలు, 3 వంకలు, 4 వంకలు, 5, 6 వంకలతోటి ఒక్కొక్క పువ్వు ఉన్నది. ఇది
కానీ ఇవన్నీ ఒక్క దగ్గరికి పెడితే గుత్తుగా ఇంత ముద్దుగా మంచిగా అనిపిస్తుంది. ఇది పట్టుకుచ్చుల పువ్వు బతుకమ్మ పండుగ సీజన్లోనే వస్తుంది. అవునమ్మ, ఈ సీజన్లోనే ఎందుకు వస్తుంది? ఇది మళ్ళీ అప్పుడు కనబడదు ఎక్కువ. ఎయ్యరుగా మేడం, ఇప్పుడైతేనే పోతుంది. ఉట్టేప్పుడు తీసుకోరు ఎవరు. ఈ బతుకమ్మ సీజన్ లోనే ఈ పువ్వు డిమాండ్ ఉంటది. వేరే టైంలో సీజన్ ఉండదు, టైం తీసుకోరు ఎవరు కూడా. అట్లా బతుకమ్మ టైమే ఏదైనా అంతే కదా మేడం, సీజన్ ఉన్నప్పుడే పోతుంది. కాబట్టి ఈ సీజన్ లోనే వేస్తారంట. నాకు గునుగు పువ్వు అప్పుడప్పుడు కనబడుతుంటది, కానీ బతుకమ్మ పువ్వు ఇది పట్టుకుచ్చుల పువ్వు కనబడదా అని వచ్చిన. మంచిగా అనిపిస్తుంది. చూసిండ్రు కదా బతుకమ్మ పువ్వులు మంచిగా పెరుగుతున్నాయి. ఇంకా వారం రోజులు అయితే బతుకమ్మ 30 తారీఖే బతుకమ్మ ఉన్నది. 30 తారీఖు ఇంకో 6 రోజులు ఉన్నది. 6 రోజులలో ఉన్నది. మంచిగా పువ్వులన్నీ రెడీ అవుతున్నాయి. ముద్దుగా మంచి పువ్వులన్నీ తీసుకొని బతుకమ్మ వేసుకొని నిమ్మలంగా చేతుల సప్పట్లతోటి పాటలు నోటి పాటలతోటి ఆడుండి బతుకమ్మ. పూలు అవసరం ఉన్న వాళ్ళు రండి మేడం. పూలు అవసరం ఉన్న వాళ్ళు ఇటు బందుకు రండి. ఈ ఊరి పేరేమో అంటే యాచారం మండల్ చౌదరిపల్లి విలేజ్ మేడం. చౌదరిపల్లి విలేజ్ యాచారం మండల్ కృష్ణన్నోళ్ళ బంతి తోట ఉన్నది. ఇది పట్టుకుచ్చుల పువ్వు తోట ఉన్నది. మంచిగా తక్కువ ఉన్నది. ధర కూడా మంచిగా బయటగా లెక్క కాకుండా తక్కువ అమ్ముతున్నారు. మంచిగా ఉన్నది. పొలం కాడికి పోయి తీసుకుంటే ఫ్రెష్ దొరుకుతాయి. ఇంకొక ముచ్చట ఏంటంటే రేటు కూడా తక్కువ ఉంటుంది. జర దూరమైనా సరే బయటకి అట్లా అవతలకి పోయి తీసుకోండి. పోయేస్తాను అన్న, నేను పూలను చూసి మంచిగా అనిపించి సుత్తమంటాను వచ్చిన నాగమని పోయేస్తా. సరే మేడం. మీ పెద్ద బిడ్డను అడిగినా అని చెప్పి అత్తగారింటి కాడు ఉన్నామెను ఈయనే ఉందా? ఆమెను చిన్న ఆమెను అడిగినని చెప్పు. వీడైతే కలిసిండు కానీ చిన్నోడు. ఇక నాడుగుండి బతుకమ్మ పూలను చూసినాం కదా. బతుకమ్మ ఆడనికే నేను ఈరోజు నాగార్జున సాగర్ బుద్ధవనం కాడికి పోతున్నా. పోత తొవ్వల బతుకమ్మ పువ్వు అంతా కనబడితే మంచిగా అనిపించి వచ్చి లోపలికి వచ్చి చూసిన. పండుగ మనం పోదాముండి. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది, పంచభూతాల్లోన బతుకమ్మ. ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ, శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ. ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ, తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ. మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. తెలంగాణ సంస్కృతిలో పువ్వులంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే పువ్వులను ఆడవిళ్ళలను చాలా గొప్పగా గొలిచేటటువంటి సాంప్రదాయం మన తెలంగాణ వాళ్ళది. పువ్వులనే పూజ చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి అటువంటి పువ్వులు ఈరోజు ఎంత ముద్దుగా పువ్వులకి వచ్చి ఒకసారి చూద్దాం అనిపించి పొలంలోకి వస్తే ఇగో పట్టుకుచ్చుల పువ్వు, మొత్తం పట్టుకుచ్చుల పువ్వు మంచిగా అనిపిస్తున్నది. సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఈ చెట్లలోనే తిరగబుద్ధి అవుతుంది, అవతలకు ఓబుద్ధి అవుతలేదు. ముద్దుగా ఉన్నది కదా పట్టుకుచ్చుల పువ్వు పొలం. ఇది చేను అంటారు మామూలుగా అయితే, బంతి చేను పట్టుకుచ్చుల పువ్వు చేను అంటారు. ఈ చేనులకెంచి చంద్రవ్వ మంచిగా పూల నడుమ జెర్సే పిల్ల కూడా బుద్ధి అయింది ఇలా పడ్డా. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకూర బతుకమ్మ. కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే. అందరికి శనార్థులు. బతుకమ్మ పండుగ వచ్చిందని నేను ఈరోజు నాగార్జున సాగర్ కాడికి వచ్చిన. నాగార్జున సాగర్ అంటే నందికొండ పోలీస్ స్టేషన్ పరిధి, మళ్ళీ నందికొండ మున్సిపాలిటీ అంటారు కదా. నందికొండ మున్సిపాలిటీ నాగార్జున సాగర్. అదే మనం నీళ్లు దుంకుతాయి కదా టీవీలలో చూస్తాము. ఆ నాగార్జున సాగర్ కాడికి వచ్చిన గేట్లు కూడా ఇప్పినరంట. పానం అంతా నీళ్ళ మీదనే ఉన్నది, కానీ బతుకమ్మ ఆడుకోవాలని మొదలు ఈడనే బుద్ధవనం కాడ బతుకమ్మ ఆడుతున్నారు. అంటే డబ్బు నీడికి వచ్చిన. ఇంకొక ముచ్చట ఏంటంటే బుద్ధవనము ఇది ఉన్నది కదా, దీన్ని మహాస్తూపం అంటారంట. ఇది బుద్ధ భగవానునికి సంబంధించింది మహాస్తూపము. ఆడ అమరావతి కాడ, అమరావతి ఉంటుంది కదా గుంటూరు జిల్లా అమరావతి. ఆడనంటే 2500 సంవత్సరాల కిందటన అంట. ఆడ ఇవి అచ్చం ఇసుంటిదే ఉంటుండేనంట. అయితే ఇక కాలగర్భంలో కలిసిపోయిన విషయాలు మస్తుంటాయి కదా. అట్లా చాలా కాలం గడిచినా కొద్ది పాతగోడలు అయిపోయి అది పడిపోయింది. కానీ అది వెనకటికి ఎట్లుండేనో అట్లని అచ్చము ఇగో ఇది కట్టిండ్రు మహాస్తూపం. ఇదంట 2004లో షూరు చేసిండ్రంట. 2004లో షూరు చేసి 18 సంవత్సరాలు బయటికి రాగానే, అంటే 18 సంవత్సరాలు కాగానే 2022లో దీనికి ఏమంటారు ఇనాగరేషన్ అంటారు కదా, ప్రారంభోత్సవం అది చేసిండ్రంట. ఒక పారి తిరిగి చూడాలనిపించింది. కానీ మా ఎక్కయ్యలాడ బతుకమ్మ కూడా వేరుస్తుండ్రు.
అది కూడా చూపిస్తా, ఇది కూడా చూపిస్తా, రెండు చూపిస్తా. నడవండి బతుకమ్మ ఆడుకోవాలి, మొదలు బతుకమ్మ వేర్చుకుందాం, మళ్ళీ అలసం అవుతుంది. పండి బతుకమ్మ వేర్చుకోనికని వచ్చి కూర్చున్నా బుద్ధవనం కాడ. ఇది మహాస్తూపం అంటారు కదా, ఇది వరదాకా చూపించిన కదా. మహాస్తూపం ముందట కూర్చొని బతుకమ్మ వేర్చుకునే భాగ్యం నాకు వచ్చింది ఈరోజు. ముద్దుగా వచ్చిన నాగార్జున సాగర్కు, నందికొండ ప్రాంతం ఇదంతా కూడా బుద్ధుడు తిరిగిన భూమి అంటారు కదా, వాడికి వచ్చిన బతుకమ్మ వేర్చుకుందామని ఈడ అందరూ ఒకేలన్లు ముద్దుగా కూర్చున్నారు. ఈడ ఉండేటోళ్ళు, ఈడ పని చేసేటోళ్ళు, ఈ చుట్టుముట్టు ఉండేటోళ్ళు అందరు వచ్చిండ్రు. చూడడానికి వచ్చేటోళ్ళు ఇట్లా వచ్చి కూర్చుండ్రు ఇక్కడ. వాళ్ళందరితో బతుకమ్మ వేర్చుకుందామండి, ఆడదామండి. అమ్మ నమస్తే, ఏం పేరు? దీపిక అండి. దీపికమ్మ ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి వచ్చినామండి. చూడడానికి స్టాఫ్ ఇక్కడ మా వారు. స్టాఫ్ ఏం పని చేస్తావు దీపిక? మా హస్బెండ్ స్టాఫ్. మీ ఆయన స్టాఫ్, నువ్వు వచ్చిన బతుకమ్మ. బతుకమ్మ. అమ్మ నమస్తే, నీ పేరు? నా పేరు ఉర్జిత. ఉర్జిత. అబ్బ నీ పేరు కొత్తగా వింటున్నాను, ఉర్జిత. ఉలూచి అనే పేరు ఉంటది. ఉలూచి విన్నా నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇట్లా కథలల్లో ఉంటది కదా. ఉర్జిత విష్ణు సహస్రనామాలలో వస్తుంది. చూసిండ్రా, మనకి ఈరోజు ఒక ముచ్చట తెలిసింది. ఉర్జిత అనే పేరు విష్ణు సహస్రనామాలలో వస్తుందంట. బతుకమ్మ పండుగకు వచ్చినావు. మా ఆయన ఇక్కడ స్టాఫ్. బతుకమ్మ ఆడుకోనికి వచ్చిండ్రు, ఇన్ఛార్జ్. బతుకమ్మ పేర్చి ఆడుకోవడానికి వచ్చినాం. బతుకమ్మ వేర్చి ఆడుకోనికి వచ్చిండ్రంట. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నాం మేడం. ఏం పేరమ్మా? మరియమ్మ. మరియమ్మక్క ఎట్లున్నావు? ఏం కథ? అన్న ఎట్లున్నాడు? అన్నలేడు. మరియమ్మక్క, మరి మీరు బతుకమ్మలు ఆడతారా? ఆడతానే. ఆడతావు? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఏ ఊళ్ళక్క మీరు? ఇక్కడే సాగరే. ఈ మరియమ్మక్క సాగరే బతుకమ్మ ఆడడానికి వచ్చింది. మస్తు ఇష్టం బతుకమ్మ, నాకు అర్థమైంది నువ్వు వచ్చినావు అంటే. అక్కడ నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నావా? ఎన్నేళ్ళకించి ఆడుతున్నావు బతుకమ్మ? ఇక్కడ డ్యూటీ చేసిన కాడి 20 సంవత్సరాలు. 20. నేను ఇక్కడ డ్యూటీ చేసిన కాడికించి మొన్న పోయినా నెల 6వ తారీఖు చిరుపోయినా అన్నట్టుగా చెప్తుంది అనుకున్నా. 20 ఏళ్ళకించి ఆడుతున్నది బతుకమ్మ. డ్యూటీ. అక్క నమస్తే, నీ పేరేంది? బుజ్జి. బుజ్జక్క. అయ్యో నాకు బుజ్జక్క దొరికింది ఈరోజు. బుజ్జక్క, మీ ఆయన ఏం చేస్తుండే? ఏం చేస్తుండే? అవునక్క, పని చేస్తుండేనా? వ్యవసాయమా? పని చేసే డ్యూటీ చేస్తాం. ఈడనే డ్యూటీ చేస్తుండే. ఇల్లనే బుధవనంలోని విజయ విహార్లో చేస్తుండే. ఓ అక్క, నువ్వేం చేస్తావు మరి? నువ్వేమైనా కొలువు చేస్తున్నావా? ఇంట్లోనే. అక్క కూడా ఇంట్లోనే పని చేస్తుందంట. బుజ్జి నమస్తే. నమస్తే అక్క, నా పేరు ప్రేమలత. ప్రేమలత, నేను ఎవరైనా చిన్న పోరలు ఎవరైనా కనబడంగా నీ ఏమంటా తెలుసా? హేమలత, పుష్పలత, గడియారం, గంట కట్టి టింగ్ 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 అని ఆడుకుంటుంటాం చిన్నగున్నప్పుడు. నీకు ఎవరికైనా తెలుసా పోరలు హిహి అని నవ్వుతుంటారు. ఇప్పటి పోరలు అట్లా కూడా నవ్వుతలేరు, ఫోన్ చూపిస్తేనే నవ్వుతున్నారు. అదేందో. హేమలత? ప్రేమలత. ప్రేమలత. ప్రేమలత, మరా ఏడికించి వచ్చినావు? ఇప్పుడు అచ్చంపేట నుంచి అక్క. మా హస్బెండ్ టీచర్. నాగార్జున సార్ చూడడానికి వచ్చినాం. చూడడానికి వచ్చి సురువైంది బతుకమ్మని చూడంగానే. నిన్ను చూసి ఆగిపోయినాం ఇక్కడ. నన్ను చూసి ఆగిపోయాను. అమ్మ మీరు అచ్చంపేటలు కదా, బతుకమ్మ ఆడతారు? ఆడతారు అక్క. బాగానే ఆడతారా? బులుగు చీర అక్క, బాగున్నావా? బాగున్నా మేడం. ఏం పేరు అక్క? చిట్టి. ఓయమ్మ, ఒక బుజ్జక్క కలిసింది, ఒక చిట్టక్క కలిసింది. నేను చెప్తుంటున్నా, మన తెలంగాణలో పోరలకు పేర్లు చిట్టి, బుజ్జి, ఇసుంటి మున్ని, ఇసుంటి పెడతారు. అట్లా చిట్టక్క నీ పేరు, అసలు పేరు కూడా చిట్టక్కనేనా? మా ఇంట్లో కూడా ఒక చిట్టక్క ఉన్నది, మాకు కూడా 2 చిట్టక్కలు ఉన్నారు మాత. చిట్టక్క మీదే ఊరు? ఇక్కడే సాగరే. సాగర్. అక్క ఏం చేస్తావు నువ్వు? ఈడ మరా విజయ్ విహార్లో డ్యూటీ చేస్తాం మేడం. డ్యూటీ చేస్తావు. మంచిగా బతుకమ్మ పండుగ అని ముద్దుగా కొత్త చీర కట్టుకొని వచ్చింది. బులుగు చీర, పింకు అంచు ముద్దుగా తయారై వచ్చింది. చిట్టక్క, మంచిగా ఉన్నది నీ పేరు, చిట్టక్క అని. అమ్మ నీ పేరేందిరా? మీరెక్కడ, ఏ ఊరోళ్ళు? మేము ఇక్కడే మేడం. ఇక్కడ ఈ ఊరోళ్ళే. ఇదంతా స్టాఫ్ వాళ్ళు మీరు? విజయహార్లో స్టాఫ్ మేడం. అమ్మ ఒక పాట వాడు, నేను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నేను బతుకమ్మ వేర్చుడు షురు చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకు హైదరాబాద్లో ఒక్కో రకము పువ్వులే కనబడతాయి. బంతి పూలు 2 రకాలు, ఇగో ఈ 100 వరహాల పూలు ఇవన్నీ కనబడతాయి. కానీ ఈడ తంగడి పువ్వు ఉన్నది, కొబ్బరి పువ్వులు అంటారంట వీటిని. ఎంత ముద్దుగా ఉన్నాయి చూసిర్రా, చాలా మంచిగా ఉన్నాయి. కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, చిట్టి కొబ్బరి బోండాలు లెక్క ఉన్నాయి ఇవి ముద్దుగా. ఇటువంటి పూలు అంటే ఏ ప్రాంతంలో పూసే పూలతోటి ఆ ప్రాంతంలో వాళ్ళు చేసుకుంటారు. నేను ఈ బులుగు రంగు పూలను చూసి అనుకుంటున్నా శంఖం పూలు అనుకున్నా, కానీ ఇవి శంఖం పూలు కావు, ఇవి వేరేగా ఉన్నాయి. మళ్ళా బాగున్నాయి. ఏదైతే ఏంది మనకు దొరికే పువ్వులతోటి బతుకమ్మను వేర్చుకున్నాడు మన ఆనవాయితీ. మన చుట్టుముట్టున్న పూలతోటి
గన్నేరు పువ్వులు, చామంతి పువ్వు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు ఇవన్నిటిని కలిపి మంచిగా బతుకమ్మని వేర్చుకుంటాము. దీపికమ్మ ఒక పాట పాడు, నువ్వు మంచి పాట పాడు బతుకమ్మది, నువ్వు వాడుతుంటే నేను వేరుస్తుంటా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, 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 బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, 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 బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, 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 రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన, రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. దీపికమ్మ వాడేసరికి మెల్లగా ఒక రౌండ్ వేర్చిన నేను బతుకమ్మను, ఇంకొక రౌండ్ వేర్చేసరికి ఇంకొకరితో పాట పాడిపిద్దాం. ఏం పేరన్నా? ఉలూచి ఊర్జితమ్మ ఒక పాట పాడు. కలవారి కోడలు ఉయ్యాలో, కనికి కామాక్షి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుచున్నది పప్పు ఉయ్యాలో, కడువలో పోసి ఉయ్యాలో, కడుగుచున్నది పప్పు ఉయ్యాలో, కడవల్ల ఓసి ఉయ్యాలో, అప్పుడే వచ్చేను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, అప్పుడే వచ్చేను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీరు నింపే ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీరే నింపే ఉయ్యాలో, ఎందుకమ్మ కన్నీరు ఉయ్యాలో, ఏమీ కష్టాలు ఉయ్యాలో, ఎందుకమ్మ కన్నీళ్ళు ఉయ్యాలో, ఏమి కష్టాలు ఉయ్యాలో, చెప్పిరావమ్మ ఉయ్యాలో, మెట్టినింట్లోనూ ఉయ్యాలో, చెప్పిరావమ్మ ఉయ్యాలో, మెట్టినింట్లో నువ్వు ఉయ్యాలో, మంచం మీద కూర్చున్నట్టు ఉయ్యాలో, ఓ మామ గారు ఉయ్యాలో, మంచం మీద కూర్చున్న ఉయ్యాలో, ఓ మామ గారు ఉయ్యాలో, మామ మాయన్నలు వచ్చిండ్రు ఉయ్యాలో, మమ్మ పంపుతార ఉయ్యాలో, మాయన్నలొచ్చిరు ఉయ్యాలో, మమ్మం పూతార ఉయ్యాలో, నేనెర్గ ఉయ్యాలో, మీ అత్త నడుగు ఉయ్యాలో, మంచిగా పాడింది ఈ పాట. చాలా మందికి గుర్తుండదు. కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలని ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక వాళ్ళ ఇంట్లో అందరు అత్తమామలను, పెద్ద బావను, వాళ్ళ భర్తను అందరూ ఒకరికొకరు, మీ ఆయనను అడగాను ఒకరంటారు, మీ పెద్దోదినని అడగాను ఒకరంటారు. ఇట్లా అన్నీ అయిపోయాక వాళ్ళ ఆయనను అడిగితే మా వాళ్ళకి అందరికీ చెప్పినవా అంటాడు వాళ్ళ ఆయన. అంటే అందరికీ చెప్పిన, నిన్ను అడుగుమన్నారంటే సరిపోయిరా పో అంటాడు. ఇక అట్లుంటది ఈ పాట అంతా. నీ పేరేమంటివి బుజ్జి? ప్రేమలత. ప్రేమలతమ్మ ఒక పాట పాడు మంచిగా. అచ్చంపేట పాట పాడుతున్నది ఇప్పుడు ప్రేమలత.
పక్కకు నేను పోయేటప్పుడు జమ్మ జమా జమదారిలో పక్కకు నేను పోయేటప్పుడు జమ్మ జమా జమదారిలో మల్లె వానం వేసిపోతినా జమ్మ జమా జమదారిలో మల్లె వానం వేసిపోతినా జమ్మ జమా జమదారిలో మల్లె నేను మల్లె వరకు జమ్మ జమా జమదారిలో మల్లె 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 నేను మల్లె వరకు జమ్మ జమా జమదారిలో మల్లె వనం వాడువట్టెనా జమ్మ జమా జమదారిలో జమ్మ జమా జమదారిలో జమ్మ జమా జమదారిలో. మంచిగున్నది నీ పాట, ఏమో అనుకున్నా కానీ ప్రేమల అచ్చంపేట పాట పాడింది. జుమ్మ జుమ్మ జుమ్మదారిలో జుమ్మ జుమ్మ జుమ్మదారిలో అని. అది చిన్నగున్నప్పుడు దుంకుడు బతుకమ్మ సాంగ్. అబ్బా నేను దుంకుడు బతుకమ్మ ఆడలేదు ఎప్పుడు, ఈ రోజు ఆడదాం. అచ్చంపేటలో నేను ఎప్పుడు రాలేదు కదబ్బా. నువ్వు ఈ రోజు ప్రేమలతో నాకు ఈ రోజు దుంకుడు బతుకమ్మ నేర్పిస్తుంది. మొత్తానికి అయితే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అక్క జర ఇట్లా పట్టుకొని నీ పేరేమడదో చెప్పు. నా పేరు భూలక్ష్మి. భూలక్ష్మి, ఏం చేస్తావు భూలక్ష్మి? ఇక్కడ బుద్ధవనంలో స్టాఫ్. బుద్ధవనంలో స్టాఫ్. అమ్మ నువ్వు చూసినావా అమ్మ ఎప్పుడైనా బతుకమ్మ పండుగ? చూసా. ఈ ఊరోళ్ళేనా మీరు? మాది నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. అమ్మవారిని తయారు కొబ్బరితోటి కొబ్బరికాయతోటి. అమ్మ మీరు ఇట్లా చేస్తారా ఈడ? ఎందుకంటే మేము చిన్న అరచేట్ల కొంచెం అంత పసుపు వేసుకొని తమలపాకుల పెట్టి గౌరమ్మని చేస్తాము. ఈడనేమో కొబ్బరికాయతోటి చేస్తారా? ఇగో ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క పద్ధతి అంటారు కదా. ఇక్కడ నాగార్జున సాగర్ దిక్కు అగో అట్లా కొబ్బరికాయకు అమ్మవారిని తయారు చేసి ముద్దుగా గౌరమ్మని తయారు చేసి పెట్టుకుంటారంట. మంచిగా చేసింది అక్క. నీ పేరేంది అక్క? ధనలక్ష్మి. భూలక్ష్మి. భూలక్ష్మి అక్క. నీ పేరేంద్రా? పద్మ మేడం. పద్మ, నువ్వేం చేస్తావు? ఇక్కడ స్టాఫ్నే మేడం. స్టాఫే. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ పండుగ చేస్తుంటే? మంచిగా ఉంటుంది మేడం. కాదమ్మా ఎన్ని రోజుల నుండి ఉన్నావు ఇక్కడ? చాలా సంవత్సరాలుగా ఉంటున్నావా? చాలా ఏం లెక్కించు. అమ్మ నువ్వు ఆడతావా బతుకమ్మ? మరా ఏం ఆడం మేడం. ఆడరు. సాగర్ వాళ్ళేనా? అవును మేడం. ఇంకా ముందుకున్న అక్కకి ఒక్క పరి. అమ్మ నమస్తే, పేరేంది? నమస్తే, తాయమ్మ మేడం. తాయమ్మ ఎవరోళ్ళు? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ వాళ్ళు అంట మన చుట్టాలే. చూసినావా గుర్చిత? మహబూబ్ అక్క మీది ఆడతారు కదా బతుకమ్మ. నాకు మహబూబ్ నగర్ వాళ్ళు ఆడతారు అంటే ఆడతామంటే మా పైలాన్లో ఆడతాం మేడం ఎప్పుడైనా. ఇది రెండోసారి. అంటే ఊరు కదా సాగర్, ఇక్కడే డ్యామ్ కట్ట కింద, డ్యామ్ దగ్గర కట్ట కిందగా ఆడతారు మేడం. అక్క నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ ఎట్లుంటుండే, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంత తెలియలేదు మేడం ఐడియా. ఇక్కడ మేము చూసేసరికి మేము పైలాన్లో ఆడతాము. ఇంకా రెండోసారి ఇక్కడ చూడబట్టి అంతే అంతే. ఎందుకంటే మంచిగా బతుకమ్మ పండుగకు ఇట్లా పిల్లలందరూ మంచిగా కొత్త కొత్త బట్టలు కట్టుకొని ఆట ఆడు ముద్దుగా అనిపిస్తుంది కదా. బాగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మ మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన లేడు మేడం, అక్కడ ఊర్లో ఉంటాడు. నరసింహ పేరు. నరసింహ. పిల్లలు మరా? బాబు. వాళ్ళకి తెలుసా మరి బతుకమ్మ ఆడడానికి పోతున్నా నేను అని చెప్పొచ్చినవా? ఏం లేదు మేడం, వాళ్ళు మా ఊర్లో ఉంటా, నేను ఇక్కడ ఉంటా. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నానమ్మా. ఏ ఊరు? మా దవజాకమ్మా. మీరు బతుకమ్మ ఆడతారా? మా ఆడమమ్మా. ఏ ఊరు మరి మీరు? తుని వాళ్ళ? అనవరం కాడ తుని. ఇక్కడ తును. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఎక్కడికేంచమ్మా మీరు? ఇక్కడే మేడం, నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ వాళ్ళు. అమ్మ ఇక్కడ ఆడతారా మరి బతుకమ్మ జోరుగా? ఆడతారు మేడం. నీకేమైనా పాటలు వచ్చా? రావు. మీ పిల్లలకి ఏమన్నా వచ్చా మరి? పిల్లలకి వస్తాయి మేడం. పిల్లలకి వస్తాయి, నీకే రాదా పాపము? అయ్యో ఆ అమ్మను నేను నీకు పాటలు వస్తాయి అంటే నాకు రావు కానీ మా పిల్లలకి వస్తాయి అంటుంది. కూరలు బయట తిరుగుతారు కదా మంచిగా, వాళ్ళతోటి వీళ్ళతోటి బతుకమ్మలు ఆడతారు, అందుకనే మంచిగా పిల్లలకు వస్తాయంట. నీ పక్కకు నా చెల్లెలకి. అమ్మ నమస్తే రా. నమస్తే అక్క, నా పేరు శ్వేత. శ్వేతమ్మ, నీ బిడ్డనా ఈమె? అవునక్క. ఈమె కూడా ఆడుతుందా బతుకమ్మ? ఆడుతుంది అక్క. శ్వేత వాళ్ళ బిడ్డ కూడా ఆడుతుందా అంట బతుకమ్మ. అమ్మ ఏం చదువుతుంది నీ బిడ్డ? సెకండ్ క్లాస్ అక్క. సెకండ్ క్లాస్. నువ్వు ఆడతావా అది వాడుతుందా బతుకమ్మ పాటలు? అదే పాడుతుంది. బతుకమ్మ ఆడనికి ఈడికి వస్తే ఇక్కడ అందరు కూడా బుధవనంలో పనిచేసేటటువంటి స్టాఫ్ వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళందరితోటి బతుకమ్మ ఆడనికే బతుకమ్మ వేరుద్దామని లోపలికి వచ్చిన నేను. బతుకమ్మ పేర్చుకుంటే అందరితోటి ముచ్చట్లు పెడుతున్నా. బతుకమ్మ వేర్చుకుంటే చాలామంది బతుకమ్మ పాటలు పాడతారు, కొంతమంది ఏమో బతుకమ్మ ముచ్చట్లు చెప్తారు, కొంతమంది ఏమో బతుకమ్మ ప్రసాదాల గురించి చెప్తారు. అసలు బతుకమ్మ ఆడడం వల్లనంట మొన్న ఒక బుజ్జి చెప్పింది నాకు.
మన సంస్కృతి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ వచ్చే తరం వాళ్ళకి తెలవాలని అంటే బతుకమ్మ ఆడాలి. అందుకనే వాళ్ళకి ఇది పచ్చగా ఉన్నది అమ్మ జరిగి ఎర్రది పెడదాం. మన సంస్కృతి అంతా మనకు తెలుస్తుంది, పిల్లలకు మన కల్చర్ ఏంది అనేది తెలుస్తుంది అని చెప్పింది. నీ పేరేంది బుజ్జి? నా పేరు జ్యోతి మేడం. జ్యోతమ్మ, మీరెక్కడోళ్ళు? ఇక్కడ మేము సాగర్ వాళ్ళం. సాగర్ వాళ్ళే. మీరు ఆడతారా అమ్మ బతుకమ్మ? మా ఇండ్ల కాడ ఆడతాం మేడం. జ్యోతి వాళ్ళు ఇండ్ల కాడ ఆడతారంట బతుకమ్మ మంచిగా. జ్యోతి ఈడు ఎన్నేళ్ళకేంచి ఆడుతున్నావు నువ్వు? మరి మేము పోయిన సంవత్సరం అంత ముందు సార్ 2 సార్లు చేసినాం, మళ్ళీ ఈసారి చేస్తున్నాం మేడం. పోయిన సంవత్సరము అంతకు ముందు సంవత్సరం కూడా ఆడినరంట. ఈ త్యాపకు మళ్ళీ వేస్తుండ్రంట. మనము ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున సాగర్ అంటే ఎంత దూరం వచ్చినామంటే ఈ సాగర్ దాటి అవతల బంధు కోతిమంటే ఎత్తిపోతల పథకం అని ఉంటుంది కదా, ఆడికి పోతాము. అది దాటినామంటే మాచెర్ల సినిమా కూడా వచ్చింది కదా, మాచెర్ల నియోజకవర్గం అని. అగో ఆ మాచెర్లకు పోతాము. కాబట్టి సగము అంటే దగ్గర పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్లకు ఉన్నది కాబట్టి ఇది పక్కపక్కకే ఉన్నాయి. బార్డర్ దాటితే ఆంధ్రప్రదేశ్, బార్డర్ యువతల తెలంగాణ. సగం మంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అట్లున్నారు. కాబట్టి కొంతమంది వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ ఊర్లను బట్టి బతుకమ్మలు ఆడతారు, ఆడరు. ఇక్కడ ఉన్న అక్కలు సగం మంది అవతల బంధుకోళ్ళు ఉన్నారు, సగం మంది యువతల బంధుకోళ్ళు ఉన్నారు. మంచిగా అక్క బాగున్నావా? బాగున్నాను. మీ పేరేందక్క? విజయలక్ష్మి. విజయలక్ష్మి అక్క. ఎక్కడోళ్ళు మీరు? గుంటూరు. అక్క ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఆడినరా అక్క? లేదమ్మా. ఇక్కడ పని చేస్తారా? లేదు. చూడడానికి వచ్చిండ్రు? ఇక్కడే ఉంటాను. బుద్ధవనంలోనే ఉంటారు. ఆ అక్క ఈడనే ఉంటుందా అంట, కానీ చూడడానికి వచ్చినట. అక్క గుంటూరు అక్క. అక్క మీ దిక్కు ఉండదు కదా బతుకమ్మ పండుగ? లేదమ్మా. పుట్టి అమ్మవారి నవరాత్రులు నడుస్తాయి. నవరాత్రులు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పండుగ ఉండదు కాబట్టి నవరాత్రులు నడుస్తాయి అమ్మవారికి. ఆ ఎక్కనేమో ఈరోజు చూడడానికి అక్క ఈడనే ఉంటున్నావు? ఇక్కడే ఉంటానమ్మా నేను. బుక్ షాప్ ఉన్నది, చూసుకుంటాను. బుక్ షాప్ని చూసుకుంటుందా అంట అక్క. మొత్తానికి బుద్ధవనం కాడికి వచ్చి బతుకమ్మను వేర్చుకుంటుంటే నాకు ఒక ముద్దుగా ఒక సంతోషం అనిపించింది. ఏంటంటే ఇంత మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో మహాస్తూపం ముందట కూర్చొని బతుకమ్మ వేర్చుకునే అదృష్టము వాళ్ళకి వీళ్ళకి వస్తుందా? మనకే వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు అంటేనే అది అదృష్టము. మేమే అదృష్టవంతులం. మమ్మల్ని మించిన అదృష్టం ఇవ్వకుండా అమ్మ పచ్చపూలు పెడదాము కాదు, ఇది పెడదాం, తంగడి పువ్వు పెట్టాలి. అదృష్టం కూడా మనకే ఇచ్చిండు దేవుడు. మరి మనం అసంటోళ్ళం. మరి ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో. ఇద్దరక్క ఎల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో. ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో. ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో. ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో, తోటడ్డ మాయ ఉయ్యాలో. ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో, తోటడ్డ మాయ ఉయ్యాలో. తోటకు 90 ఉయ్యాలో, తలుపులడ్డ మాయ ఉయ్యాలో. తోటకు 90 ఉయ్యాలో, తలుపులడ్డ మాయ ఉయ్యాలో. తలుపులకు తాళాలు ఉయ్యాలో, ఎండి శీలాలు ఉయ్యాలో. తలుపులకు తాళాలు ఉయ్యాలో, ఎండి శీలాలు ఉయ్యాలో. ఎండి శీల నడుమ ఉయ్యాలో, వెలభద్ర చెట్టు ఉయ్యాలో. ఎండి శీలల నడుమ ఉయ్యాలో, వెలభద్రి చెట్టు ఉయ్యాలో. వెలభద్ర చెట్టుకు ఉయ్యాలో, ఏడే మొగ్గలు ఉయ్యాలో. ఎలభద్రి చెట్టుకు ఉయ్యాలో, ఏడే మొగ్గలు ఉయ్యాలో. 7 మొగ్గల పత్తి ఉయ్యాలో, తక్కేడ పత్తి ఉయ్యాలో. 7 మొగ్గల పత్తి ఉయ్యాలో, తక్కేడ పత్తి ఉయ్యాలో. ఆ పత్తి ఉయ్యాలో, సాలోనికిస్తే ఉయ్యాలో. ఆ పత్తి ఉయ్యాలో, సాలో నీకిస్తే ఉయ్యాలో. నేషనమ్మ సాలోడు ఉయ్యాలో, నెలకొక్క పోగు ఉయ్యాలో. నేషనమ్మ సాలోడు ఉయ్యాలో, నెలకొక్క పోగు ఉయ్యాలో. దిగనమ్మ చీరె ఉయ్యాలో, దివిటీల మీద ఉయ్యాలో. దిగనమ్మ చీర ఉయ్యాలో, దివిటీల మీద ఉయ్యాలో. కట్టెనమ్మ మా వదిన ఉయ్యాలో, కొంగు గదలాకుంటా ఉయ్యాలో. కట్టెనమ్మ కొంగు గదలాకుండా ఉయ్యాలో.
కట్టెనమ్మ వదిన ఉయ్యాలో సింగు గదలకుండా ఉయ్యాలో కట్టెనమ్మ ఉయ్యాలో సింగు కదలకుండా ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో హంసల బాయికి ఉయ్యాలో నీళ్ళుదేను ఓదే ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో నీళ్ళు దేవమి ఓది ఉయ్యాలో హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచే చీరె ఉయ్యాలో హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచే చీరె ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావికి 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 ఉయ్యాలో కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగే చీరేసే ఉయ్యాలో కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగే చీరేసే ఉయ్యాలో ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు మంచిగున్నాయా రానక్కలు ఇది మా నాన్నమ్మ నేర్పింది అంటే మీకు రానక్కలు అంటే ఎందుకు రానక్కలు అంటున్నానంటే పాప మీ అక్కోళ్ళు అందరు అడ్డుబందుకోళ్ళు వాళ్ళు ఏదో బతుకమ్మ పండుగను చూస్తున్నారు మంచిగా ఆడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు మన బతుకమ్మ సంగతి. అక్కకి ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు. మీ దగ్గర కూడా ఉంటాయి ఆ పాటలు? మీది ఇక్కడనే కానీ నీకు బతుకమ్మ పాట రాదు. అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చే కాదా? ఈ పాటలన్నీ మా నాన్నమ్మ నేర్పింది నాకు. మరి నాకెవరు నేర్పించారు అనుకుంటున్నావు? మా ముసలి మా నాయనమ్మ కూడా ఇట్లనే ఉంటుండే, చాలా నేర్పిస్తుండే. ఈ ఉట్టిగా కూర్చున్నామంటే ఒక కథ చెప్తాం. మేము పోయి అంటుంటాం నా ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే, ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే అంటే చెప్తుండే. ఏదో ఒకటి చెప్తుండే, ఒకటి చెప్పకుండా ఉండకనే పోతుండే. అందుకనే నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర పెరిగిన పోరలకు మస్తు ముచ్చట్లు తెలిసి ఉంటాయి. బతుకమ్మలు అన్నీ రెడీగా ఉన్నాయి, పోయి బతుకమ్మ ఆడదాము. ఎందుకంటే మన తెలంగాణలో దబదబ దబదబ ఎప్పుడు వాన పడుతుందో తెలుస్తలేదు. వాన కొట్టక ముందే తెరిచేపు 4 చుట్లన్నా తిరుగుతాం కదక్క. నాడు పట్టుకపోదాం. బతుకమ్మని తీసుకొని ముద్దుగా ధర్మచక్రం అని ఉంటుంది ఈడ. అగో ఆ ధర్మచక్రం కాడికి పోయి బతుకమ్మలను పెట్టుకొని ఆడుకుందాం. పండి నాతో పాటు మీరు కూడా ఆడుతురు పండి. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జాములాయే చందమామ, మూడేసి పూలేసి చందమామ, 3 జాములాయే చందమామ, 4 పూలేసి చందమామ, 4 జాములాయే చందమామ, 5 పూలేసి చందమామ, 5 జాములాయే చందమామ. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో. మొత్తానికి బుద్ధవనం కాడున్న ధర్మచక్రం కాడికి వచ్చినాము. మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్క నగదారిలో, ఓ
మేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగ ఈ వరద ఈ వన దేవత వచ్చే బంగారు బతుకమ్మలో కొత్త కొత్త చీరలు కట్టుకొని వచ్చి బతుకమ్మ ఆడుతుంది. అక్క నమస్తే. ఎక్కడికించి? మాదే నాగార్జున సాగర్ ఇల్లు కాలనీ. ఇల్లు కాలనీ. అమ్మగారు రాజపేట యాదగిరిగుట్ట. తెలంగాణలో. అక్క ఇక్కడ బతుకమ్మ ఎన్ని ఏళ్ళకించి వేరుస్తున్నాను? నేను 30 ఏళ్ళ సాగర్ వచ్చి పేర్లు చేసుకొని వచ్చి. అక్క నీ పిల్లలు కూడా బతుకమ్మ ఆడతారా? అందరు బతుకమ్మ. మాకు ఫేమస్ బతుకమ్మ అంటే. మేము చాలా సేపటి నుండి 3 గంటలకు చెప్పిర్రండి. 3 నుండి 6 దాకా పూలకే తిరిగినాం. అంత ప్రేమ బతుకమ్మ అంటే. అక్క మరి మామూలుగా ఎంగిలి పూల బతుకమ్మ కాడికించి సదల బతుకమ్మ కాడదాకా మీరు రోజు ఆడరా? ఇక్కడ ఆడరు రోజు. మన రాజపేట యాదగిరిగుట్ట నల్గొండ ఆడతాం కానీ సాగర్ మా సంగారెడ్డి దిక్కైతే ఆడతాం. నుంచి బొడ్డేం ఆడతాం. సంప్రదాయం కాదక్క. మీ అత్తగారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? మరి మా అత్తగారు కూడా రాజపేటే, నాది రాజపేటే. అత్తగారు కూడా రాజపేట చూసుకొని పెళ్లి చేసుకుంది వినోదక్క మంచిగా. అక్క నమస్తే అక్క. మీ పేరు? సత్యమ్మ. సత్యమ్మ అక్క ఎట్లున్నావు? ఆరోగ్యం అంత మంచిగానే ఉన్నది? పైలమేనా? ఇప్పుడు బతుకమ్మ ఆడబట్టి నువ్వు ఎన్నేళ్ళు అయింది? 40 సంవత్సరాలే. అక్క మీ అమ్మగారు ఎక్కడ? మరి మా అమ్మగారు మాడుగులు, అత్తగారు ఆమనగల్లు. అమ్మగారు ఆమనగాళ్ళు, అత్తగారు మాడుగుల. అక్క ఆమనగాళ్ళు అంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ మస్తు జోరుగా ఆడతారు కదా అక్క? రోజు ఆడేది. రోజు ఆడేది. అక్క పాప మీడికి వచ్చినాక బోర్ అనిపించలేదా మీకు బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు? తప్పదు కదా. ఏంగా తప్పుతుంది అక్క. అత్తగారు ఇంటికి వచ్చినాక తప్పదు. అక్క నువ్వు ఆడుతుంటే మీ అత్తగారు వాళ్ళు చూసి అయ్యో గమ్మతున్నది అని అనలేదు? అందరు చేపలు వేసుకొని పాడుకునేవి. అరగల మీద అందరూ కూర్చుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడుతుంటే ఎంత సంబరం బతుకమ్మ పండుగ అంటే. ఈ మధ్యలో ఉన్న అక్క పేరు ఏందో? ప్రసన్న కుమారి. అక్క ఏం పేరు మరి మీది? ఎక్కడ? దేవరకొండ. దేవరకొండ సాగర్. ఈ అక్క కూడా పాపం దేవరకొండ. అమ్మగారు అత్తగారు సాగర్. అమ్మ ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు ఉన్నారా? మరి 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆడతారు అమ్మ బతుకమ్మ? ఒక పాపకు పెళ్ళి కాదు. బిడ్డను ఎక్కడ ఇచ్చినావు? హైదరాబాద్. చూసినా ఈ అక్కకు ఎట్లా ఆశ్రకు వచ్చిందంటే ఈమె ఏ ఊరు అన్నావు మీది? మీది అమ్మగారు ఇక్కడ. ఇక్కడ కూడా బాగానే ఆడతారు కానీ అక్కడ ఆడినంత ఆడతారా ఆడరా? అక్కడ ఆడినంత సందడి ఉండదండి. అంత సందడి ఉంది మనం కూడా మంచిగా ఆడతాం. ఇగో ఈ వెనకాల ఒక అక్క ఆడి ఆడి అలసిపోయింది. మా అక్క పెద్దక్క. అక్క పేరేందక్క? నా పేరు రంగమ్మ, లోకసాని రంగమ్మ. లోక సాని రంగమ్మ. అక్క మీదెక్కడ అమ్మగారు? మాది పరివేదుల, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా అక్క. ఇగో ఈ బిడ్డ నల్గొండ జిల్లా బిడ్డ. అక్క నల్గొండలో మస్తు పాటలు. మీ దిక్కు బండెనక బండి కాటి పాట పాడుకొని చూరి చేసి ఇప్పుడు ఒక మస్తు పాటలు ఆ ఊర్లకే కాదక్క. అక్క నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతుంటే? మా ఊళ్ళో 20 సంవత్సరాలు బతుకమ్మ ఆడా. మా ఇంటి ముందే ఆడేది. మేము పటవారిగిరి చేసాము. మా ఇంటి ముందే ఆడాము. మా పెదనాన్న ఇంటి కాడ. మా అల్లుడు పటవారి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి వాళ్ళు అత్తవు. అత్తని ఈ అక్క శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త, పటవారి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అత్త. అక్క ఇప్పుడు 20 ఏళ్ళు మీ ఇంటి ముందట ఆడిల్లు. మళ్ళీ ఈడే ఆడతారా? ఈడ కూడా ఆడుకుంటాం. బతుకమ్మని బేరవని కానీ రోజు దుర్గమ్మ తల్లి కాడి పోయి ఆడుకొని వస్తాం. ఆడిన కాదు అదేదో అంటారు కాదక్క, నామిలేటి నోరు నాట్యమాడిన కాలు ఆగనే ఆగదంట. 10 దగ్గర 11 దగ్గర ఆ ఏరియాలో మొత్తం నేనే టాప్. ఆ ఏరియాలో మొత్తం అక్కనే టాప్. నేనే టాప్. అక్క నమస్తే. ఏం పేరు? చంద్రకళ. చంద్రకళ అక్క చంద్రవతోటి మాట్లాడుతుంది. మీది ఎక్కడక్క? ఆమనగల్లో. అక్క మీరు అక్కడ ప్రసాదాలు ఏమంటారు అక్క సదల బతుకమ్మకు? మొలక సద్దలు మంచిగా రకరకాల ప్రసాదాలు. ఒక్కొక్క జిల్లాలో ఏమేమి వండుతాయో అవన్నీ వాళ్ళ జిల్లాలో ప్రసాదాలు లెక్క వండుతారు. అమ్మ నమస్తేరా. ఏం పేరు? కవిత. కవితమ్మ ఎక్కడికెంచి మీది? మాది ఆలియా. మన ఆలియా అంటే గిట్లా నల్గొండ దిక్కు పోయేటప్పుడు. నల్గొండ జిల్లా. ఇప్పుడు మనం సాగర్కి వచ్చినాం కదా, నల్గొండకు పోవాలంటే ఆలియాకు పోవాలి. అమ్మ ఇప్పుడు ఈడ బతుకమ్మ ఎట్లా ఆడుతున్నారు? మీతో ఎట్లా ఆడతారు? బాగానే ఆడతాం. ఎంగిలి పువ్వు రోజు చేస్తాం, మళ్ళీ సంతల బతుకమ్మ చేస్తాం.
ఎంగిలి పూల చేసి మళ్ళీ సదల బతుకమ్మ రోజు బతుకమ్మలు చేస్తారు. అక్క నమస్తే. నమస్తే. ఏ ఊరల్ అక్క మీరు? మేము సాగరమ్మ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉన్నామండి. అంటే మీరు మొట్టమొదటి నుంచి డ్యామ్ ఇప్పుడు డ్యామ్ కట్టిన కాడికి ఉన్నారు కదా, అప్పట్లో బతుకమ్మను పేరుదురా? అప్పుడు కూడా ఆడుతురు కానీ ఇప్పుడు ఇంకా తెలంగాణ వచ్చినప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి మంచిగా బతుకమ్మ ఆడిస్తున్నారు. మంచిగా ఆడిస్తున్నారు, మంచిగా ఆడుతున్నాము, మంచిగా ఆడుతున్నామండి. అక్క పాటలు ఇట్లా పాడతారా ఇక్కడ వాళ్ళు? పాటలు మస్తు పాడతారండి, పాటలు మస్తు పాడతారు. ఇదివరదాకా నేను అడిగితే బతుకమ్మ వేసిన పాటలే పాడలేదు. ఎందుకు పాడరండి? పాడతారండి, మంచిగా పాడతారు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. సింగర్ అక్క. అక్క ఏం పేరు? విజయలక్ష్మి. అక్క బాగున్నావా? బాగానే ఉన్నా. ఏం పేరు అక్క? నా పేరు అండాలమ్మ. ఏ అక్క పేరు ఆండలమ్మ. అక్క మంచిగా ఉన్నది నీ పేరు. వెంకటేశ్వర స్వామి భార్య పేరు ఆండలమ్మ అంటారు కదా? ఏమో అక్క తెలియదు కానీ ఆండలమ్మ అంటారు కదా. అంతే. అలివేలు మంగమ్మని ఆండలమ్మ అంటారు ఊరోళ్ళు. అట్లా నాకు అసలు నాకు అట్లనే తెలుసు కథ. నా పేరు ఆండలమ్మ. అక్క నీకు పాటలు వచ్చా? ఇప్పుడు వాడినే కదా అక్క. ఒక పాట వాడిచ్చిన నా కోసం ఒక మంచి పాట పాడక్క. ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ, తంగడి పువ్వప్పుడే గౌరమ్మ, తంగడి కాయప్పుడే గౌరమ్మ, తంగేడి చెట్టు కింద ఆట పాట సిల్కల్లార కలికి సిల్కల్లార, ఎర్రజీరా గట్టి ఎర్రరై కాదరిగి ఏరుట కలకట్ట సేత బట్టి గౌరమ్మ, మళ్ళీ మా ఇంటికి నూరావు తల్లి. అండలక్క ముద్దుగా పాటలు పాడుకుంటా ముద్దుగా ఉన్నది. ఈ అండలక్కను చూస్తుంటే మా అక్కను చూసినట్టే ఉన్నది. ఎందుకంటే మేమిద్దరం లడ్డులు లెక్క ఉంటాం మరి మేమిద్దరం అన్నం తిన్నట్టున్నాం. అమ్మ అక్క నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులా బిడ్డలా? 2 కొడుకులు 1 బిడ్డ. అయ్యో 2 కొడుకులే. ఒక కొడుకు ఎస్ఐ చేస్తాడు హైదరాబాదే, అమ్మర్పేట. ఈ అండలక్కను చూడండి, వీళ్ళ కొడుకు ఎస్ఐ అంట, మళ్ళీ నా లెక్కనే ఉండదు. బిడ్డ లాయరు. బిడ్డ లాయరు. ఒక కొడుకు ఎస్ఐ, ఒక కొడుకు ఎస్ఐ, ఒక బిడ్డ లాయరు. ఇంకొక చిన్న కొడుకు డిగ్రీ చేసిండు. డిగ్రీ చేసిండు అంతే. ఇక ఎట్లనే పంపి పంపియాలక్క, పంపిస్తాం. అడలాకోళ్ళ ముచ్చట్లు విన్నాక ఇగో ఇక్కడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేరు చెల్లె? నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మంచుకున్నది పేరు లక్ష్మీదేవి. అమ్మ మామూలుగా లక్ష్మి అని పెట్టుకున్నాడు తెలుసు కానీ లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుంటారని తెలియదు నాకు. అమ్మ ఎక్కడ ఏ ఊరు మీది? ఇక్కడ ఇల్కాని అండ్ హిల్ కాలనీ. ఇప్పుడు నందికొండ అంటే ఈ కొండలన్నింటినీ కలిపి నందికొండ అంటారమ్మ. అమ్మ మీరు ఆడతారా మరి బతుకమ్మ? ఏమేమి వండుతారమ్మ బతుకమ్మకి ప్రసాదాలు? ఈడ మామూలుగా పప్పులు, సద్దల పిండి, సజ్జపిండి, పుట్నాలు, విలుము. ఆడ మరి ఆఖరికి సద్దల బతుకమ్మకి ఏమంటారు అక్క నాగార్జున సాగర్లో? అదే సద్దల పిండి ఆనవాయితీగా సత్తుపిండి ఆనవాయితీకి వస్తుందట. నమస్తే చెల్లె, బాగున్నావా అమ్మ? ఏ ఊరు చెల్లె మీది? సాగర్ హిల్ కాలనీ. నీ పేరేం చెల్లె? నా పేరు రాధికబాయి. రాధికబాయి అమ్మ. ఈమె రాధికమ్మ. ఎట్లా నడుస్తున్నది బతుకమ్మ పండుగ? జోరుంది ఇక్కడ. బతుకమ్మ పండుగ జోరుగా నడుస్తుందా అని చెప్తున్నారు. ఇగో ఇది ఇంకొక చెల్లెలు ఉన్నది. అమ్మ నీ పేరేందిరా? శంకరమ్మ. నీకు బతుకమ్మ గురించి ఏమేరక చెప్పు జరత. మీరు ఎక్కడోళ్ళు? ఇక్కడే మేడం. మీరు ఇక్కడ బతుకమ్మ ఆడతారు కదరా? ఆడతాం మేడం. బతుకమ్మ రోజు ఆడుతూనే ఉంటామా అని చెప్తున్నది. మంచిగా బిడ్డను ఎత్తుకొని ఇంతకుముందు ఈ పిల్లతోటి నేనే బతుకమ్మ ఆడిపించిన. అమ్మ ఏం పేరు? నీ పేరు? స్వరూపరాణి. స్వరూపరాణి అమ్మ. ఏం చేస్తావురా? మాది కిరాణం షాప్. అమ్మ నీదెక్కడ అమ్మగారు? మరి మిర్యాల కూడా అంటే ఖమ్మం దిక్కోళ్ళు కాదా? నల్గొండ జిల్లానే. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది అమ్మ వాళ్ళది. అక్కడ అమ్మ అక్కడ బతుకమ్మ మంచిగా ఆడతారా? ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఆడినట్టు ఎక్కడ ఆడం. ఓ అమ్మ మిర్యాలు కూడా ఆడినట్టు ఎక్కడ ఆడమంటున్నది. మరి ఈ అత్తగారితో మా అత్తగారు ఇక్కడ ఆడతారు. సద్దల బతుకమ్మ ఫుల్గా ఆడతారా? పర్లేదు. సద్దల బతుకమ్మ రోజు గుళ్ళో ఆడతాము. మెయిన్ బజార్ లో పెడతారు. మెయిన్ బజార్ లో అమ్మగారు ఇంట్లో ఫుల్ ఆడతాం అన్నది చెల్లెలు. అంతకంటే పర్లేదంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ పబ్లిక్ తక్కువ కదక్క. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బాగా ఆడుతున్నారు. వారం వారం ఇట్లా ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు. నీ పేరేంద్రా? 3 బిడ్డలు. నీకేంది బతుకమ్మలు? 3 బతుకమ్మలు నేను ఇంట్లో. ఇవో పెద్ద అరుణమ్మ. ఏం కథ? ఎట్లా ఆడతారు ఇక్కడ బతుకమ్మ? సూపర్ ఆడతాం మేడం. మీకు ఏమెరకనమ్మ బతుకమ్మ పండుగ గురించి? బతుకమ్మ గురించి అంటే నవరాత్రులు ఉంటాయి కదా మేడం. 9 రోజులు బాగా ఎంజాయ్ చేస్తాము. సద్దల బతుకమ్మ మాత్రం పెద్దగా చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. వెనకాల పిల్లలు కూడా ఉన్నారు, కాలేజీ పిల్లలు గిట్ల ఉన్నారు. నానా ఏం పేర్రా? సంస్కృతి. అబ్బా
అబ్బా పేరు ఎంత ముద్దుగున్నా చూసిండ్రా ఈ పిల్లది సంస్కృతి అంటే. సంస్కృతి సాహితీ అనే పేర్లు విన్నాము మొన్నటిదాకా. ఇగో ఇప్పుడు సంస్కృతి కూడా ఉన్నది పేరు. ఏం చదువుతున్నావు బేటా? 9వ తరగతి. 9వ తరగతి. 9వ తరగతికే ఈమె ఉద్యోగం చేస్తున్నదో కాలేజీ చేస్తున్నదో అనుకున్నాను నేనైతే. సంస్కృతి బతుకమ్మ పండుగ గురించి ఏమన్నా ఎరకనా నీకు? స్కూల్లో పుస్తకంలో ఇట్లా ఉంటుంది కదా. నీకు తెలుసా బేటా చిన్న తల్లి? నీ పేరేం పేరు? పల్లెవేమ్మ. నువ్వురా? నాగేశ్వరి. నీకేం తెలుసు బతుకమ్మ గురించి? ఆడడం ఒక్కటే తెలుసు. ఇక్కడ ఇంకొక చెల్లెలు ఉన్నది. ఏం పేర్రా? రమ్య. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మ నీకు తెలిసిన బతుకమ్మ పండుగ చెప్పు, ఎట్లుంటది ఏం కథ? తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ అని చెప్తున్నారు. నాగార్జున సాగర్ కాడ బతుకమ్మను ఆడుకుంటూ అక్కడ అందరితోటి ముచ్చట పెడితే మంచిగా అనిపించింది. నడుండి చీకటి అయింది, బతుకమ్మలు వేయాలి, ఇంకా ఇంటి దాకా పోవాలి, హైదరాబాద్ దాకా. పోదాం పండుగ. శనార్థులు అందరికీ రేపు కలుద్దాం.